మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం ద్వాదశి, ఏకాదశి తర్వాత రోజు, చాలా పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 11 లోపు పసుపుతో ఇలా చేస్తే చాలు, నలుదిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. మీకు ఇగ్గు తిరగనేదే ఉండదు. 100% ఫలితం వస్తుంది. ఎంత పెద్ద కష్టం ఉన్నా దాని నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కావున మీరు ద్వాదశి రోజు ఈ పసుపు పరిహారం చేసి చూడండి. 1 స్పూన్ పసుపుతో ఈ పరిహారం చేసుకుంటే ఒక్క రాత్రిలోనే మీకు ఫలితం అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా ధనం బాగా కలిసి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని, అవసరాలకు సరిపడా ధనం రావట్లేదని, అప్పులు తీరట్లేదని, ఇలా ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ధన సమస్యలు ఉంటూ ఉన్నాయి. ధన సమస్యల నుండి బయటపడాలన్నా, మీరు కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకోవాలన్నా ద్వాదశి రోజు పసుపుతో ఈ పరిహారం చేసుకోండి. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. పసుపుతో చేసే ఎటువంటి పరిహారానికి అయినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. పసుపుకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చగలిగే అద్భుత శక్తులు ఉన్నాయి. అందరి ఇళ్లల్లో పసుపు ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి. మరి ఇంతకీ ద్వాదశి రోజు పసుపుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు, అందవిహీనంగా ఉన్నానని బాధపడిన గుడ్లగూబ కథను విందాం. అనగనగా ఉద్దానం అనే అడవిలో ఒక చెట్టుపై గుడ్లగూబ నివసిస్తూ ఉండేది. అది మిగతా జంతువులతో తన రూపాన్ని పోల్చుకుంటూ తాను చాలా అందవిహీనంగా ఉన్నానని బాధపడుతూ ఉండేది. తన చుట్టూ ఉన్న పక్షులను చూస్తూ, అబ్బా వాటి కళ్ళు ఎంత బాగున్నాయో, నా కళ్ళు మాత్రం అస్సలు అందంగా లేవు, ఆ అరుపులు కూడా కర్ణ కఠోరంగా ఉంటాయి అని ఆలోచిస్తూ కొమ్మ మీద కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండేది. ఒకసారి ఆ గుడ్లగూబ వనదేవతకు తన బాధను చెప్పుకోవాలి అనుకుని ప్రార్థించింది. గుడ్లగూబ ప్రార్థన విని వనదేవత ప్రత్యక్షమైంది. అప్పుడు గుడ్లగూబతో వనదేవత, గుడ్లగూబ ఎందుకు నన్ను ప్రార్థించి పిలిచావు? ఏం కష్టం వచ్చింది అంటూ అడిగింది. అప్పుడు గుడ్లగూబ, తల్లి, నా రూపు అందవిహీనం, నా అరుపు కర్ణ కఠోరం, అందుకే నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. దీనివల్లే నేను చాలా బాధపడుతూ ప్రతిరోజు గడుపుతున్నాను అంది. అప్పుడు వనదేవత, అయితే నేను నీకు ఏ రకంగా సహాయం చేయగలను అని ప్రశ్నించింది ఆ తల్లి. నాకు రామచిలుకల చక్కనైన అందమైన రూపం ఇవ్వు అని గుడ్లగూబ అడిగింది. దానికి వనదేవత, చూడు గుడ్లగూబ, రూపం రామచిలుక అయితే సరిపోదు, ఆహారపు అలవాట్లు కూడా మారాలి. నీ రూపాన్ని నువ్వు వద్దు అనుకోవటం నీ పొరపాటు. సృష్టికి విరుద్ధంగా ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు. నీ రూపంలోనే నువ్వు ఆనందం వెతుక్కోవాలి. కానీ నువ్వు నన్ను ప్రార్థించి అడుగుతున్నావు కాబట్టి నీకు 10 రోజులు గడువు ఇస్తాను. ఈలోపు నువ్వు రామచిలుకల ఆహారపు అలవాట్లను నేర్చుకోవాలి. అప్పుడే నీకు రామచిలుక రూపం ప్రసాదిస్తాను అని వనదేవత గుడ్లగూబతో అని అదృశ్యమైంది. గుడ్లగూబ చాలా సంతోషించి రామచిలుకల్లా పండ్లు, కాయలు తినడానికి ప్రయత్నాలు చేసింది. నిరంతరం మాంసాహారిగా ఉన్న గుడ్లగూబ కాయలు, పండ్లు తినలేకపోయింది. రామచిలుక ఆహారపు అలవాట్లు తన వల్ల కాదని నిశ్చయించుకుని వనదేవతను మళ్ళీ ప్రార్థించింది. వనదేవత వచ్చి, ఇంకా 10 రోజులు కాలేదు కదా, అప్పుడే పిలిచావు ఎందుకు అని అడిగింది. దానికి ఆ గుడ్లగూబ, రామచిలుకలా నేను కాయలు, పండ్లు తిని బ్రతకలేను, మాంసాహారం లేకుండా ఉండలేను, నాకు రామచిలుక రూపం వద్దు, కనీసం కోకిల గొంతైనా నాకు ఇవ్వు దేవత అని అడిగింది. వనదేవత గుడ్లగూబ కోరికను మన్నించి కోకిల గొంతును ప్రసాదించింది. గుడ్లగూబ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. చెట్టు మీద కూర్చొని కోకిల గొంతుతో గుడ్లగూబ అరవటం మొదలుపెట్టింది. గుడ్లగూబ కోకిల గొంతుతో అరుస్తూ ఉండటంతో పక్షులన్నిటికీ చాలా చిరాకు అనిపించింది. దాంతో పక్షులన్నీ గుడ్లగూబ దగ్గరకు వచ్చి ఎగతాళిగా నవ్వటం మొదలుపెట్టాయి. గుడ్లగూబ మనస్సు చిన్నబోయింది. మళ్ళీ వనదేవతను పిలిచింది. వనదేవత ప్రత్యక్షమైంది. ఏమైంది, మళ్ళీ పిలిచావు అంటూ అడిగింది. అప్పుడు గుడ్లగూబ కోకిల గొంతుతో నేను అరుస్తూ ఉంటే ఈ పక్షులన్నీ నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నాయి అంది. నాకు ఈ కోకిల గొంతు వద్దు, నెమలిలా అందమైన పించాలు ఇవ్వు అంటూ అడిగింది. వనదేవత చిరునవ్వుతో అలాగే అంటూ అదృశ్యమైంది.
గుడ్లగూబ ఈకలు నెమలి పింఛలాగా మారిపోయాయి. గుడ్లగూబ తన రూపాన్ని చూసి చాలా మురిసిపోయింది. తన రూపాన్ని అందరికీ చూపించాలని గాలిలో ఎగరడానికి ప్రయత్నించింది. కానీ నెమలి పింఛాలు బరువు వల్ల ఎగరలేకపోయింది. అయ్యో, నేను గాలిలో ఎగరలేకపోతున్నాను, దీనికి కారణం నెమలి పింఛాలే కదా. వనదేవత చెప్తూ ఉన్నా వినకుండా నా రూపం అందవిహీనంగా ఉందని భావిస్తూ నా అరుపులు కర్ణకఠోరంగా ఉన్నాయి అని అనుకుని నన్ను నేనే చిన్నచూపు చూసుకొని ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని వద్దనుకున్నాను. నాకు జ్ఞానోదయమైంది. ప్రతి జీవి మనుగడ సాగించడానికి వీలుగా దేవుడు వాటి రూపాలు నిర్ణయించాడు అని మనసులో అనుకుంది. వనదేవతను పిలిచి, నన్ను క్షమించు తల్లి, నాకు జ్ఞానోదయమైంది, నాకు ఏ రూపము వద్దు, నా స్వీయ రూపమే ముద్దు, నన్ను నన్నులాగానే తిరిగి చెయ్యి అంటూ ప్రార్థించింది. వనదేవత సరే అని అదృశ్యమైంది. గుడ్లగూబ తిరిగి వచ్చిన తన రూపాన్ని చూసి మురిసిపోయింది. అప్పటి నుంచి ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ద్వాదశి రోజు చక్కగా 1 స్పూన్ పసుపును తీసుకోండి. తరువాత ఆ పసుపును ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి. ఆ పసుపు మీద కొన్ని ఆవాలు వేయండి. అంటే 1/4 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలకు కూడా మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఆవాలను వేయండి. తెల్ల ఆవాలు కాదు, కేవలం నల్ల ఆవాలను మాత్రమే వేయాలి. ఇలా పసుపు మీద ఆవాలను వేసిన తర్వాత ఈ బౌల్ని లేదా ప్లేట్ను మీ ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి మెయిన్ డోర్కి ఎడమ వైపున పెట్టండి. రాత్రంతా ఆ ప్లేట్ను ఇక అలా వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆమె వెంటే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా పెట్టిన వాటిని మళ్ళీ మరునాడు ఉదయం లేచిన తర్వాత తీసి పసుపును ఆవాలను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడేయండి. లేదంటే మీ ఇంటి దగ్గర ఉండే డ్రైనేజ్లో అయినా సరే పడేయండి. ప్రవహించే నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడేయండి. ఈ పరిహారాన్ని ద్వాదశి రోజు చీకటి పడిన తర్వాత, అంటే 6 నుండి 11 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా ద్వాదశి రోజు తప్పకుండా ఈ పసుపు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు ఆషాఢ గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు, అపర కుబేరులు అవుతారు. మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెట్టాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటాడు. ఆషాఢ మాసంలో వచ్చే గురు శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే అధిక ఫలితం వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆషాఢ మాసంలోని గురు శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆషాఢ గురువారాలలో ఆడవారు భక్తిగా లక్ష్మీ పూజ చెయ్యాలి. ఆషాఢ గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చెయ్యాలి. తప్పనిసరిగా పూజ చెయ్యాలి. ఆషాఢ గురువారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి మల్లెపూల మాలతో అలంకరించుకోవాలి. పాల పొంగలిని నివేదన చేసుకోవాలి. అలాగే శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. ఆషాఢ గురువారం రోజు నానబెట్టిన శనగలను లక్ష్మీదేవి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టాలి. ఆడవారు ఈ శనగలను ప్రసాదంగా స్వీకరిస్తే మహాపుణ్యం వస్తుంది. ఆషాఢ గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు గురుబలం కూడా పెరుగుతుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవిని భక్తిగా పూజించి అమ్మవారి ఫోటో ముందు శనగలను అంటే నానబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. అంతేకాదు ఆషాఢ గురువారం రోజు ఆడవారు ఏ రూపంలో అయినా సరే శనగలను ఆహారంగా స్వీకరిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, గురుబలం పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. కానీ ఒక్క లక్ష్మీదేవినే కాకుండా
విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటోకి పూజ చేయాలి. ఎప్పుడైనా సరే అయ్యవారితో కలిసి ఉన్న అమ్మవారిని మాత్రమే పూజించాలి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆషాఢ గురువారాలలో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి శనగలను ప్రసాదంగా తిన్నారంటే మీ శరీరానికి అద్భుతమైన శక్తి వస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం వస్తుంది. అమ్మవారే మీకు శక్తిని ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఆషాఢ గురువారం రోజు ప్రతి ఒక్కరూ కూడా శనగలతో ఈ విధంగా పరిష్కారం చేసి సమస్యలను తొలగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.